హాయ్ అండి. ఈరోజు మునగాకు హార్వెస్ట్ చేశాను. చెట్టుదేనండి. చూసారా, చాలా బాగా పచ్చగా బాగుంది. ఆకు కూడా మంచిగా ఉంది. కాకపోతే మనం బాగా 2 సార్లు అయితే బాగా జాడించాం మరిన్ని నీళ్ళల్లో. డస్ట్ అది ఉంటుందేమో అని చెప్పేసి. వర్షాలు కూడా ఈ మధ్య కొంచెం తగ్గినాయి. వర్షం పడుతుంటే బాగానే ఉంటుంది కానీ క్లీన్ అయ్యి ఇంకా అట్లా మంచిగా కడిగి మనం దూసి పోసి కడుక్కోకూడదు ఎప్పుడైనా. అవంతా ఉండగట్టి ఇంకా కరసకపోతాయి అన్నమాట, తొందరగా ఆరవు. అదే ఇట్లా కొమ్మలు కడుక్కుంటే నీళ్ళన్నీ తొందరగా వడిసిపోతాయి. అందుకని చెప్పేసి నేను కొమ్మలే కడుగుతున్నాను అనమాట. 2 బకెట్లలో పోసి ముందు ఒక బకెట్లో జాడిచ్చాక ఇంకో బకెట్లో వేసుకొని అట్లా కడుక్కుంటున్నాను. అదిగో అట్లయితే ఏంటంటే ఇంకా నీళ్ళన్నీ వడిసిపోతాయి. అదే మనం ముందే ఆకు దూసిపోసి కడుక్కున్నాం అనుకో, ఆకంతా ముద్దయిద్ది కానీ అసలు మునగాకే తేమని పీల్చదు, తొందరగా తేమ తగలదు మునగాకి. అందుకని చెప్పనమాట అట్లా కడగటం. ఇంకా అది 2వ వరుస మళ్ళీ జాడిస్తున్నా. అది చూసాక అదంతా మురికే కదా, ఆకుల పసరు కూడా అదే ఆకుపచ్చ కూడా వస్తుంది అన్నమాట నీళ్ళల్లోకి. మొత్తానికైతే 2 సార్లు మంచిగా జాడిచ్చి పెట్టుకోవాలి. ఈ మునగాకుని నేనేం చేస్తున్నానంటే పౌడర్ తయారు చేస్తాను. దీన్ని ఇట్లా బాగా ఆరనిచ్చి 5 రోజులు అన్నమాట బాగా నీడలోనే ఆరబెట్టుకోవాలి. మనం ఎండలో అస్సలు ఆరబెట్టుకోకూడదు. ఇది ఊరకే డ్రై అయిపోద్ది నీడలోనే మనం ఉంచితే. ఇదంత మంచి ఇదంటే ఈ మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన బాడీకి మేలు చేసే పోషకాలు చాలా ఉంటాయి. మునగాకు, మునగపూత, మునగ కాయ అసలు ఏది ఇది లేదు అనేది లేదు, అంత మంచి గుణాలు ఉన్నాయి అన్నమాట. ఇంక ఇప్పుడు నేను ఇట్లా ఆరబెడుతున్నాను. కాస్త ఆరాక మంచిగా తడంతా పొయ్యాక నేను ఇంకా ఆకుని అట్లా అదిగో చీలుస్తున్నాను. ఆకుని విడదీస్తున్నా. ఇంక ఇప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా అనంగానే జల్లున మనకి. అదే తడి మీద తీసుకుంటే రాదు, ముద్దయితుంటుంది చేతికి ఊరక. ఇది బాగా పొడిలాడేటట్టు ఆ నీరంతా బాగా పొయ్యేటట్టు వడసబెట్టి ఇంకా నేను ఇట్లా తీసుకుంటున్నా ఆకులు. ఈరోజైతే కొంచెం వడియాలు, 1 కేజీ రవ్వ వడియాలు కూడా పెట్టాము. మా పిన్ని వచ్చింది ఇంకా నాకు హెల్ప్ చేయటానికి. ఇంకంతా అయిపోయిందిలేండి. పక్కింటి పిన్ని గారు కూడా వచ్చారు. తను కాసిన పెట్టి ఒక మంచానికి ఎక్కువే పెట్టి వెళ్ళారు తను. ఇంకా అయిపోయినాయి. మా పిన్ని కూడా పెట్టడం అయితే అయిపోయింది. ఎండ మామూలుగా ఇట్లా అసలు పెట్టలాడిపోతా కాస్తుంది ఎండ. ఎండ చూడండి, ఇంకా బాగా డ్రై అవుతున్నాయి మంచిగా. ఇంకా అవన్నీ అంతకుముందు పెట్టినవి అయిపోయినాయి. పిల్లలకి పంపించి అటు నాకు ఇంట్లో ఏం లేవు, ఎప్పుడన్నా పిల్లలు వచ్చినా అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అన్నమాట నేను. ఇంకా మునగాకైతే బాగా వడలిపోయింది, బాగా పూర్తిగా డ్రై అయింది. ఇంకా అసలు ఎంత బాగా గలగలగలాడిపోతుందంటే ఇంకా మనం మిక్సీ వేసుకోవచ్చు అన్నమాట. అంత బాగా వడలిపోయింది. 4-5 రోజులు నీడలోనే ఆరబెట్టానమాట నేను. ఇంకా ఎండ అస్సలు పెట్టనీలా. అదిగో మిక్సీ వేస్తున్న ఆకుని. ఇంకా అది అంత మెత్తగా అసలు ఎంత గ్రీన్ అనేది అసలు ఒక్క రవ్వ కూడా తగ్గదు. మనం నీడలో ఆరబెట్టుకుంటే ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది అన్నమాట మంచిగా. చూస్తున్నారుగా అట్లా. దాన్ని అంతా మిక్సీ వేసుకొని దాన్ని ఆ డబ్బాకి పోసుకుంటున్నాను. ఇది ఇంకా మనం రోజు 1 గ్లాసు నీళ్ళల్లో ఇది 1 స్పూన్ వేసి, చిన్న నిమ్మకాయ 1 నిమ్మ చెక్కలో అంతా కూడా పట్టదు, సగం పిండుకుంటే సరిపోద్ది పులుపు. పిండుకొని
తాగుతామని రోజు ఒక గ్లాసు. ఆరోగ్యానికి కూడా మంచిది, కంటికి మంచిది, బాడీకి అన్ని పోషకాలను అందిస్తుంది. చూడండి ఎంత డ్రై అయిందో, బాగా పొడి పొడిలాడుతుంది. అసలు గ్రీన్గా భలే ఉంది. ఆ గ్రీన్ మంచి గ్రీన్ కలర్ వచ్చిందనమాట. అట్లా డబ్బాకైతే పోసి పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే, మునగాకు ఎక్కడ పెట్టినా ఇప్పుడు బాగా ఎక్కువగానే దొరుకుద్ది కదా. అట్లా పట్టి పెట్టుకొని 5-6 రోజులు నీడలో డ్రై అయ్యేదాకా ఉంచి దాన్ని మిక్సీ వేసి పౌడర్ పట్టుకొని దాన్ని డబ్బాలో నిల్వ చేసుకొని రోజు ఒక గ్లాసు, ఏ టైం అయినా పర్వాలా, పరగడపునే అనేమి లేదు. మనకి ఫ్రీ మోషన్ అవుద్ది, కంటికి మంచిది, శరీరానికి అన్ని రకాలుగా పోషకాలు అందుతాయి. ఇప్పుడు నేను ఒక గ్లాసు వాటర్ తెచ్చుకున్నాను. ఒక గ్లాసు వాటర్కి 1 స్పూను, అదిగోండి అట్లా 1 స్పూన్ వేసుకున్నాను. నిమ్మకాయ చెక్క కొంచెమే పిండుకుంటా, మొత్తం పిండుకోను, కాస్త పిండుకున్నా పులుపు కోసం. ఇంక ఇప్పుడు స్పూన్ పెట్టి బాగా తిప్పుకోవాలి. మీకు అడుగున కాస్త మిగిలినట్టు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ తర్వాత పట్టుకొనైనా మళ్ళీ తాగొచ్చు. బాగా తిప్పండి, వాటర్లో ఆకు పౌడర్ అంతా కలిసేటట్టు. ఇదేం మనం జల్లెడ పట్టుకోవాల్సిన పని కూడా లేదు పౌడరు, ఎందుకంటే చాలా మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇంకా బాగా కలిసేదాకా తిప్పి, ఇంకా చూడండి ఎలా తాగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఇంకా చూడండి, టేస్ట్ మామూలుగా లేదు, అంత బాగుంది. అసలు ఎక్కడ మునగాకు పౌడర్తో తాగుతున్న ఫీలింగే రాలా నాకైతే. అంత బాగా నచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి ఇలా తాగటానికి డైలీ. చాలా మంచిది, చాలా అంటే చాలా బాగున్నాయి వాటరు. ఇంకా గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. నేనైతే మామూలుగా తాగాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం.